2026 టీ20 ప్రపంచ కప్లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన భారత్ పరిస్థితి ప్రెజెంట్ అగమ్య గోచరంగా మారింది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన సూర్యసేన సూపర్ 8 తొలి పోర్లోనే దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల భారీ పరాజయాన్ని చవిచూసింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ప్రోటీస్ జట్టు నిర్దేశించిన 188 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా కేవలం 111 పరుగులకే కుప్పకూలింది. ఈ దారుణమైన ఓటమితో భారత్ నెట్ రన్ ఏకంగా -3.80కు పడిపోయి గ్రూప్ 1 లో అట్టడుగు స్థానానికి చేరుకుంది. మరోవైపు వెస్టిండీస్ జట్టు జింబాబ్వేపై 107 పరుగుల రికార్డు విజయం సాధించి +5 0.35 రన్ రేట్ తో అగ్రస్థానంలో నిలవటంతో భారత్ సెమీఫైనల్ చేరటం ఇప్పుడు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడే స్థితికి చేరుకుంది. ఈ వైఫల్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన 1983 ప్రపంచ కప్ విజేత కృష్ణమాచారి శ్రీకాంత్, కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాలను తీవ్రంగా తప్పుబట్టారు. ముఖ్యంగా నిలకడగా రాణిస్తున్న ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ను తుది జట్టు నుంచి తప్పించి వాషింగ్టన్ సుందర్ ను తీసుకోవడాన్ని ఆయన ప్రశ్నించారు. వైస్ కెప్టెన్ గా ఉన్న ఆటగాళ్లను వరుసగా మార్చడం వల్ల జట్టులో అభద్రతా భావం ఏర్పడుతుందని, శుభ్మన్ గిల్ విషయంలోనూ ఇలాగే జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై టీ20లో వైస్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టడానికి ఎవరూ ధైర్యం చేయరంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో సంచలనంగా మారాయి. ఈ విమర్శల నేపథ్యంలో భారత్ నేడు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో వెస్టిండీస్ తో రెండో అగ్ని పరీక్షకు సిద్ధమవుతోంది. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే విండీస్ పై కేవలం గెలవటమే కాకుండా భారీ తేడాతో విజయం సాధించి నెట్ రన్ రేట్ ను మెరుగుపరచుకోవాలి. ఒకవేళ ఈ మ్యాచ్ లో భారత్ ఓడిపోతే సొంత గడ్డపై జరుగుతున్న ఈ మెగా టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఉంది. దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన ఫలితం 2022 సెమీఫైనల్ ఓటమి కంటే ఎక్కువ వేదనను మిగిల్చిందని శ్రీకాంత్ అభివర్ణించారు. ప్రజెంట్ సమీకరణాల ప్రకారం భారత్ తన తదుపరి 2 మ్యాచ్లలో వెస్టిండీస్, జింబాబ్వే ఘన విజయం సాధించడంతో పాటు దక్షిణాఫ్రికా జట్టు తన తదుపరి మ్యాచ్ల్లోనూ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. గంభీర్ తన ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతులను వీడి అక్షర్ పటేల్ వంటి కీలక ఆటగాళ్లను తిరిగి జట్టులోకి తీసుకురావాలని శ్రీకాంత్ గట్టిగా సూచించారు.